హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మ్యాగిలాగ్స్. మనం రోజు కూడా మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఉల్లగడ్డ బజ్జీ ఇలా తింటూ ఉంటాం. కానీ వెరైటీగా తిందామని చెప్పని మేము వంకాయ బజ్జీ ట్రై చేసాం. అందుకోసం నేను 4 వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సరే అని చెప్పని వంకాయ బజ్జీ కోసం ముక్కలు కట్ చేద్దామని నేను కూర్చుంటే నన్ను లేపేసి మా పాప కూర్చొని తను కట్ చేయడం స్టార్ట్ చేసింది. సర్లేండి, ఎవరైతే ఏముంది, మనకు కావాల్సింది వంకాయల్ని కట్ చేయటం. అందుకని చెప్పి నేను కూడా చూస్తూ ఉండిపోయాను. ఈ విధంగా సన్నగా వంకాయల్ని కట్ చేసేసారు. తరువాత మనం శనగపిండి ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంత శనగపిండిని దాంట్లో వేసుకొని అందులో కొద్దిగా కారం, ఉప్పు, సోడా ఉప్పు, కొద్దిగా వాము, తర్వాత కావలసినంత నీళ్లు పోసుకొని ఈ రకంగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకున్నాము. తర్వాత కడాయిలో నూనె పోసుకొని వేడి చేసుకోవడం జరిగింది. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలను ఆ పిండిలో బాగా దొల్లిచ్చి అటు ఇటు తిప్పి మునిగేంత వరకు ముంచి తర్వాత తీసి బాణీలో వేసాం. ఈ విధంగా వేసినటువంటి బజ్జీలని అటు ఇటు తిప్పుకోవాలి. తరువాత అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మేమైతే దాంట్లోకి టమాటో సాస్ వేసుకొని తినడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా మా పాప టేస్ట్ చూసి సూపర్గా ఉందని మాకైతే కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది.